ఈ పచ్చని మామిడి చెట్టు కింద చల్ల గాలిలో ఈ వేడి వేడి చికెన్ దోసకాయ కూర తింటుంటే అసలు ప్రాణం ఎటో వెళ్ళిపోతుంది అనమాట. ఈరోజు దోసకాయ చికెన్ అయితే చేసుకుందాం. దోసకాయ చికెన్కి కావాల్సిన పదార్థాలు: చికెను, కొత్తిమీర, పసుపు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, దోసకాయ, కారం, నూనె, ఉప్పు. ఇప్పుడు చికెన్ అయితే కడిగేసుకుందాం నీట్గా. టమాటా కట్ చేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసుకుందాం. చెక్కు తీసుకున్న దోసకాయ అయితే కోసేసుకుందాం. చేదైతే లేదు, బాగుంది. దోసకాయ పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవాలి. దాకైతే పెట్టేసుకుందాం. నూనె పోసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం. నూనె వేడైపోయింది. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. చికెన్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. పసుపు, కారం, బా ఎంత కలర్ఫుల్గా ఉందో పసుపు ఉప్పు కారం అన్నీ వేసాక. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు అయితే కూరను మగ్గనిద్దాం. ముక్క అయితే మగ్గిపోయింది. దోసకాయ టమాటా అయితే వేసేస్తాం. దోసకాయలు కూడా చూసారా చక్కగా చికెన్ ముక్కల్లాగే ఉన్నాయి. కొద్దిగా పెద్ద సైజు కోసుకుంటే ఏంటంటే మనకి అవి తినేటప్పుడు కూడా చికెన్ ముక్కల్లా కనిపిస్తాయి అనమాట. అందుకే ఇలా పెద్ద ముక్కలు అయితే బాగుంటాయి. మూత పెట్టి అన్నీ మగ్గనిద్దాం. ఆహాహాహా చూసారా కొత్తమని ఎలా ఉడుకుతుందో. చూస్తుంటేనే కళ్ళు రెండు సరిపోవట్లేదు ఈ ముక్కలు. బాబా ఎంత కలర్ఫుల్గా ఉందండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనిపిస్తుంది చూస్తుంటేనే. ఒక కప్ అయితే నీళ్లు పోసేసుకుందాం. చూడండి చక్కగా దోసకాయ చాలా మంది గింజలు తీసేస్తారు. గింజలు చూసారా ఎంత చక్కగా నీట్గా కనబడుతున్నాయో ఈ లెగ్ పీసులు కానీ. అమ్మ ఈ కూర అయిపోయినట్టేనా? మసాలా వేసుకుందామా? మసాలా వేసుకోకూడదయ్యా. మసాలా వేసుకుంటే దోసకాయ ఫ్లేవర్ పోద్ది, టేస్ట్ ఉండదు. అంటే మన పులుపుదనం ఉండదు. నాన్ వెజ్ కూరలు అన్నింటిలో ఎక్కువ మసాలా వేసుకుంటాం కదా. వేసుకుంటారు. పులుపు తగినప్పుడు వేసుకోకూడదు. పులుపు వేసుకున్నప్పుడు దోసకాయ పుల్లగా ఉంటుంది, టమాటా పుల్లగా ఉంటుంది. ఆ పులుపు వేసుకున్నప్పుడు మసాలా వేస్తే ఫ్లేవర్ పోద్ది. అంటే పులుపు వేసే కర్రీస్ దేంట్లోనూ మసాలా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. లేదు, అల్లం వెల్లుల్లి పేస్టే. అదనమాట అమ్మ సీక్రెట్. అయితే పులుసు కూరల్లో ఎప్పుడు మసాలా అయితే వేయదు, మామూలుగా ఇంట్లో కూడా వేయదు. నేను ఎందుకు వేయదా అనుకున్నాను. విషయం ఏంటంటే ఆ మసాలా వేస్తే వీటికి ఉన్న ఫ్లేవర్ అయితే మనకి తెలియదు. ఈ దోసకాయకు ఉన్న ఫ్లేవర్ కానీ అట్లాగే కూరకున్న ఫ్లేవర్ అయితే మనకు తెలియదు. అందుకే మసాలా అయితే పులుపున్న కూరలో వేసుకోకూడదు. అలాగే చేపల కూరల్లో కూడా అంతే. చాలామంది మసాలా వేస్తారు పులుసు పెట్టుకున్నప్పుడు. పులుసులో అయితే మసాలా వేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఉండదన్నమాట. సో ఇది మసాలా వేయకుండా చేసిన కూర టేస్ట్ ఎట్లా ఉందో కూడా చూద్దాం. ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ దిగి ఇంకా టేస్ట్ పెరిగిద్ది కర్రీ.
మధ్యలో ఇలా ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే. ఇప్పుడైతే కాసేపు మూత పెట్టుకుని కూరను అయితే మగ్గనిద్దాం. చికెను దోసకాయ చూసారా ఎంత బాగుందో ఉడికేటప్పుడు, అసలు నోరు ఊరిపోతుంది తినేయాలి, ఎప్పుడు తినేయాలా అని. చూసారా ఎంత బాగుందో ఉడికి కూడాను చక్కగా కొదలాడుతుంది. కూర అయితే ఉడికిపోయింది. కొత్తిమీర వేసుకుని దించేసేద్దాం. కొత్తిమీర అయితే వేసేసుకుందాం. సో ఇంకా కూర అయితే అయిపోయింది, మూత పెట్టుకుని దింపేసుకుందాం. మన దోసకాయ చికెన్ కర్రీ అయితే వేసుకుందాం అండి. ఆహా, మొక్కలు చూసారా అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. దోసకాయ చికెన్ అయితే టేస్ట్ చేసేద్దాం. మొదటి ముద్ద చూడమ్మ ఎట్లా ఉందో టేస్ట్ చేసి. చాలా బాగుంది. చికెన్ ముక్క కూడా, చికెన్ ముక్క దోసకాయ ఫ్లేవర్ చికెన్కి బట్టి చాలా బాగుంది. బాబా మహా అద్భుతం అమ్మ, అసలు ఉంది కూర, చాలా బాగుంది. దోసకాయ కూడా చూసారా ఎక్కువ టైం పట్ల సింపుల్గా ఉడికిపోయింది. ముక్కలు అయితే చాలా బాగా ఉడికిపోయినాయి అనమాట. చూడండి ఇదిగో కండ అసలు పట్టుకుంటే ఊడి వచ్చేస్తుంది. టేస్ట్లో మాత్రం చాలా బాగుంది. ముక్క కూడా మీకు చూపిస్తా చూడండి. దోసకాయ చూసారా ఎలా ఉడికిపోయిందో, లోపలికి ఎంత గుజ్జు పట్టిందో. ఆహా, అసలు ఈ గుజ్జు తింటే ఉందండి, ఈ దోసకాయని ఇలా గుజ్జుతోటి నోటి నిండా పెట్టుకుని తింటే ఉంది బాబా. ఆహా, చూడండి గుజ్జు ఎలాగ వస్తుందో, అదిగో చూసారా గుజ్జు ఎలా కారుతుందో, అదిగో. ఆహా, చాలా బాగుంది. చికెన్ ముక్క కూడా చూసారా కండ అసలు ఎలా ఎలాడుతుందో, ఇలా 2 వేళ్ళతో ఎలా అంటే తెగి వచ్చేస్తుంది అనమాట చికెన్. అదిగో అదిగో. ఆహా, ఆహా, చాలా బాగుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒకసారి ఇలాగా దోసకాయ పెద్ద ముక్కలుగా కోసుకుని దోసకాయ చికెన్ అయితే చేసుకుని చూడండి. నాకు తెలిసి మటన్ కూడా సరిపోదు. చాలామంది దోసకాయ మటన్ చేసుకుంటారు కదా, దానికి రెట్టింపు రుచి అయితే ఉందన్నమాట ఈ కర్రీకి అయితే. చాలా బాగుంది. చిన్నప్పుడు అమ్మ వండింది, ఇప్పుడు మళ్ళీ నేను చేసా ఈ కూర, చాలా బాగుంది. అమ్మ వండింది బాగుంది. నేనైతే కుదిరింది. దోసకాయ చికెన్ నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను. బా, చాలా బాగుంది. దోసకాయ ఫ్లేవర్ చికెన్కి బట్టి అసలు ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో. ఆ పులుపుదనం కూడా వచ్చింది కదమ్మా టమాటా వేయడం వల్ల. దోసకాయ టమాటా 2 పులిపే కాబట్టి ఫ్లేవర్. నాకు ఇప్పుడు ఆ మసాలా గురించి చెప్పిన మాట అయితే ఇప్పుడు నోటికి తెలుస్తుంది అనమాట. ఆ మసాలా ఎందుకు వేయలేదు అనేది ఆ లాంగ్వేజ్ నోటికి తెలుస్తుంది. మసాలా వేయకపోవడం వల్ల ఎంత టేస్ట్ వచ్చిందా అని. ఈ పచ్చని మామిడి చెట్టు కింద చల్ల గాలిలో ఈ వేడి వేడి చికెన్ దోసకాయ కూర తింటుంటే అసలు ప్రాణం ఇటో వెళ్ళిపోతుంది అనమాట. సో వీడియో అయితే ఇది. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.